తాజా రాజకీయ పరిణామాలు ఆసరాగా చేసుకుని పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠ దెబ్బతీయటమే లక్ష్యంగా వైసీపీ వర్గాలు కుట్రలు పన్నుతున్నాయా? కాపు సామాజిక వర్గానికి ఒక విన్నపం అనే శీర్షికతో వైసీపీ వర్గాలే హరిరామజోగయ్య పేరుతో తప్పుడు లేఖ విడుదల చేశారా? జనసేన టీడీపీల మైత్రి బంధాన్ని దెబ్బతీసేందుకే వైసీపీ వర్గాలు తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నాయా? జనసేన టీడీపీ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికల తర్వాతే తేలనుందా? ఎవరెన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు మనమంతా ఆయన వెంటే ఉండాలంటున్న హరిరామజోగయ్య జన సైనికులతో పాటుగా జనసేనానికి పెద్ద దిక్కులా మారిపోయారా? జగన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పవన్పై దుష్ప్రచారం చేయటం వల్లే పవన్ టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారా? రాష్ట్ర ప్రజలను కాపు సామాజిక వర్గాన్నుద్దేశించి మాజీ హోంమంత్రి చేగొండి హరిరామజోగయ్య ఆదివారం నాడు ఒక లేఖ విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల్లో పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ వర్గాలు కుట్రలు పన్నుతున్నాయని హరిరామజోగయ్య తీవ్రంగా విమర్శించారు. అందుకు తన పేరును ఉపయోగించుకుని కాపు సామాజిక వర్గానికి ఒక విన్నపం అనే శీర్షికతో వైసీపీ వర్గాలు ఒక తప్పుడు లేఖ విడుదల చేశాయని జోగయ్య మండిపడ్డారు. జనసేన టీడీపీల మైత్రి బంధాన్ని దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారానికి తెరలేపుతూ వైసీపీ సానుభూతిపరులు లేదా వైసీపీ నాయకులు ఈ విధమైన అబద్ధపు లేఖను విడుదల చేశారని హరిరామజోగయ్య విమర్శించారు. వైసీపీ చేస్తున్న ఈ నీచమైన కుట్రలను రాష్ట్ర ప్రజలు మరియు జన సైనికులందరూ గమనించాలని హరిరామజోగయ్య విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా జనసేన టీడీపీల కూటమి అధికారంలోకి రావడం ఖాయమని హరిరామజోగయ్య ధీమాను వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జనసేన టీడీపీ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికల తర్వాత నిర్ణయం జరుగుతుందని, ఈ విషయంలో నాకు అందిన సమాచారాన్ని గతంలోనే బహిరంగంగా ప్రకటించడం జరిగిందని హరిరామజోగయ్య పేర్కొన్నారు. అయితే జనసేన టీడీపీలు సమన్వయంతో పనిచేయడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు తప్పుడు లేఖలతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని జోగయ్య విమర్శించారు. జనసేన టీడీపీల మైత్రి బంధాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు రానున్న రోజుల్లో కూడా మరెన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారని జోగయ్య ఆరోపించారు. అందువల్ల జన సైనికులు మరియు టీడీపీ కార్యకర్తలు ఎవరూ వైసీపీ చేసే ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని హరిరామజోగయ్య విజ్ఞప్తి చేశారు. ఎవరెన్ని పన్నాగాలు పన్నినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే వరకు మనమంతా ఆయన వెంటే ఉండాలని జోగయ్య సైనికులకు మార్గనిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా గత ఎన్నికల్లో 151 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించిన జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక సీటు గెలిచిన పవన్ కళ్యాణ్ కొరకరాని కొయ్యగా మారారని రాజకీయ వర్గాల్లో సర్వత్రా వినిపిస్తుంది. మరోవైపు గతంలో 2014 ఎన్నికల్లో తన ఓటమికి పవన్ కళ్యాణే కారణమని, పవన్పై ద్వేషాన్ని పెంచుకున్న జగన్ అప్పటి నుంచి పవన్ కళ్యాణ్పై తప్పుడు ప్రచారాలు చేయిస్తూ ఉన్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అదే విధమైన తప్పుడు ప్రచారాలతో జనసేన ఉనికిని నాశనం చేసేందుకు ప్రయత్నించడంతో వైసీపీని ఓడించేందుకు జనసేన టీడీపీలు కలిసి పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వైసీపీ ఓటమి ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందుకే జనసేన టీడీపీల పొత్తును భగ్నం చేసేందుకు జోగయ్య పేరుతో తప్పుడు లేఖలను విడుదల చేయడం లాంటి అనేక తప్పుడు ప్రచారాలకు వైసీపీ తెరతీసిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని తప్పుడు ప్రచారాలు జరగనున్నాయో చూడాలి మరి.